నేను ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు, అన్నీ మంచి పనులే చేశా. నేను నిజాయితీపరుణ్ణి. ప్రతిపక్ష నేత చంద్రబాబే అన్ని దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. నా చెల్లెళ్లను నాపై ఉసిగొల్పుతున్నాడు. ఇవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు. తాను కలియుగ హరిశ్చంద్రుడిని అని చెప్పడం మినహా ప్రజల ముందు పడాల్సిన కథలన్నీ పడేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం పట్టుకుంది. సర్వేలన్నీ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికే జై కొడుతుండటంతో జగన్ శిబిరం కంగారెత్తిపోతోంది. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్, ఆయన వర్గీయులు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తర్వాత పాలనైనా సక్రమంగా సాగించారా అంటే అది లేదు. అమరావతి రాజధాని రైతులను రోడ్డున పడేశారు. అంతెందుకు, ఉన్న కంపెనీలను పంపించేసి నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశారు. ఫలితంగా చిన్న చిన్న పనుల కోసం సైతం ఏపీ ప్రజలు హైదరాబాద్ బాట పడుతున్నారంటే ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయింది. వీటన్నింటినీ వదిలేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని వేదాల్లోనే ఉన్నాయన్నట్టుగా అన్నిటికీ చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలిస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు బయటకు రావాలంటే పరదాలు కట్టుకొని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన జగన్ ప్రొద్దుటూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రసంగం మొత్తం కలియుగ సత్య హరిశ్చంద్రుడిని నేనే అని డబ్బా కొట్టుకోవడానికి పరిమితమైంది. 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా నేను మీ బిడ్డను, అందరూ కలిసి నాపై దండయాత్ర చేస్తున్నారు, మీరే నన్ను కాపాడాలి అంటూ ప్రజలను దీనంగా జగన్ అభ్యర్థించారు. 5 ఏళ్ల పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలను సానుభూతి అస్త్రంతో తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. బాబాయ్ హత్య కేసు విషయంపై మాట్లాడిన జగన్ తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్రజల ముందు కన్నీరు పెట్టుకున్నంత పనిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతి దారుణంగా చంపారని, ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వారి పేర్లను మాత్రం చెప్పలేదు. గత ఎన్నికల సమయంలో బాబాయ్ హత్యకు కారణం చంద్రబాబే అంటూ మొత్తుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ హత్య కేసును ఎందుకు సీరియస్గా తీసుకోలేదనే విషయాన్ని మాత్రం జగన్ తన ప్రసంగంలో ఎక్కడా పొరపాటున కూడా ప్రస్తావించలేదు. తన 2 చెల్లెళ్లు, సిబిఐ అధికారులు వివేకా హత్య కేసులో కీలక ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని బహిరంగంగానే చెబుతున్నారు. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కడపకు వెళ్లారు. బాబాయ్పై జగన్కు నిజంగా ప్రేముంటే అవినాష్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందనే విషయంపై ప్రజలకు చెప్పేందుకు జగన్ సాహసించలేదు. కేవలం అభాండాలు వేయడమే తన పని అన్నట్టుగా జగన్ తీరు ఉందని జనం బాహటంగానే అంటున్నారు. తన 2 చెల్లెళ్లను చంద్రబాబు తనపై ఉసిగొల్పుతున్నారని జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల, సునీతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిని కూడా చంద్రబాబు మనుషులుగా వైసీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తాజాగా జగన్ కూడా తన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం జగన్లో ఓటమి భయాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా కనీసం మాట కూడా మాట్లాడని జగన్ ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు కావాలి కాబట్టి సానుభూతి కోసం అంతా చంద్రబాబే చేస్తున్నారని చెప్పడం వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగన్ చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు ముందు తానే సమాధానం చెప్పిన తర్వాత చంద్రబాబు పేరెత్తితే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ కేసుపైన జగన్ స్పందించారు. డ్రగ్స్తో ఉన్న కంటైనర్లో పేర్కొన్న అడ్రస్సు చంద్రబాబు వదిన చుట్టం కంపెనీది అంటూ జగన్ అన్నాడు. అయితే ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేతలని, ఇటీవల సంక్రాంతి పండుగకు వాళ్లు జగన్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను ఎందుకు వేయించారనే విషయంపై మాత్రం జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకపోవడం గమనార్హం. తనపై, తన వర్గీయులపై వచ్చే ప్రతి ఆరోపణను చంద్రబాబు చేసేదే చెప్పడం మినహా బస్సు యాత్ర ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే పెద్దగా ఏమీ లేదనే చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో కేవలం ప్రజల సానుభూతి కోసం జగన్ పాకులాడినట్టు కనిపించింది. మొత్తంగా చెప్పాలంటే కన్నీళ్లు పెట్టడం తప్పితే అన్ని విన్యాసాలు ప్రజల ముందు జగన్ చేశాడని చెప్పొచ్చు.